హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేసేయండి. ఇక్కడైతే నేను హౌస్ కీపింగ్ రూమ్ అయితే సర్దుతున్నాను ఇప్పుడు. ఎప్పుడు చూడు సర్దుతూనే ఉంటావా అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే భూమి సూర్యుని చుట్టూ తిరిగినట్టు నేను ఈ స్టోర్ చుట్టూ, హౌస్ కీపింగ్ రూమ్ చుట్టూనే తిరగాలి. ఎందుకంటే నా వర్క్ ఫీల్డే అదనమాట. 3 డేస్‌కి ఒకసారి స్టాక్ వస్తూనే ఉంటుంది. మేము సర్దుతూనే ఉంటాము. ఒకరోజు హౌస్ కీపింగ్ రూమ్ స్టాక్ వస్తే ఇంకొక రోజేమో గ్రాసరీ వస్తది. మీలో ఎవరైనా స్టోర్ ఫీల్డ్ అంటే క్యాంటీన్‌లో వర్క్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ స్టాక్ అంతా సర్దడానికి నాకు 2 గంటల పైనే పట్టింది సమయం. చూడటానికి చాలా సాఫ్ట్ వర్క్, సర్దుకోవడమే కదా అనిపిస్తుంది. కానీ ఇది సర్దుతా ఉంటే 2 గంటల పాటు రెస్ట్ లేకుండా చాలా కష్టం అనిపించిద్ది అసలు. సర్దేసిన తర్వాత చాలా నీట్‌గా ఉంది రూమ్ అంతా. స్పాంజులు, స్క్రబ్బర్లు, హ్యాండ్ వాష్ ర్యాక్‌లో పెట్టేశాను. యాక్టాను, హెడ్ క్యాప్‌లు, జిప్ లాక్ కవర్లు, గార్బేజ్ బ్యాగ్లు, క్లింగ్ ఫిల్మ్‌లు ఇవన్నీ ర్యాక్‌లో మంచిగా సర్దేశాను. ఇప్పటితో అయిపోలేదండి. అసలు వర్క్ ఇప్పుడే మొదలైంది నాకు. సార్టింగ్ సెక్షన్ ఉంది. రేపైతే వడ ఉంది స్నాక్స్‌కి. చనాదాలు 60 కేజీలు సార్టింగ్ చేయాలి. బ్లాక్ చనా హోల్ ఉంది. మాకు ఐటమ్స్ అన్నీ సార్టెడ్ అయిన ఐటమ్సే వస్తాయి. కానీ మేము ఓవరాల్‌గా ఇంకొకసారి చెక్ చేసుకొని స్టాక్ కిచెన్‌కి ఇస్తాము. ఇప్పుడైతే మా అన్న వాళ్ళు వస్తారు. మధ్యలో చూడండి ఎలా దాక్కొని వెళ్తూ ఉంటారో. కిచెన్ స్టాఫ్‌కి, స్టోర్ స్టాఫ్‌కి బాండింగ్ బాగుంటే మాత్రం వర్క్ చాలా సాఫీగా వెళ్ళిపోతుంది. అదిగో వచ్చేసారండి. ఆయనైతే పెద్ద మాస్టరు. వంట అయితే సూపర్‌గా ఇరగదీసేస్తారు. బిర్యానీ కాడ నుంచి ఎవ్రీ ఐటెం, హైదరాబాద్ మండీ బిర్యానీలు అన్నీ సూపర్‌గా చేస్తాడు. చైనీస్‌లో నూడిల్స్ ఎవ్రీ ఐటెం సూపర్‌గా టేస్ట్‌గా చేస్తాడు. పాస్తా కూడా చాలా బాగా చేస్తారు. వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము టమాటా పప్పు వండుకున్నామని చెప్తున్నాడు మీతో. ఇప్పుడైతే నేను శనగలు సార్టింగ్ అయితే చేసేస్తున్నాను. మా ఇంట్లో వాటర్ టిన్ లేవదు నాకు. అలాంటిది ఇక్కడ 30 కేజీల బ్యాగ్ తెచ్చుకొని నేను సార్టింగ్ అయితే చేసేస్తున్నాను. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీలైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.